ఉద్దాలకుడితో పాటు వివాహం కాగానే అత్తవారింటికి వెళ్ళిందిట. ఆయనేమో నిష్ఠాగరిష్ఠుడు. తెల్లవారుజామున లేస్తాడు, నిత్యాగ్నిహోత్రం చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, అబద్ధం ఆడడు, పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటాడు, ఇంట్లో దీపారాధన చేస్తాడు. అలాంటి వాడి దగ్గరికి రోజు ఏడుస్తుందిట, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నావు? నేను ఎక్కడ అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ ఉంటాను, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ఉంటాను, ఎవరు అబద్ధాలు ఆడుతారో వాళ్ళ దగ్గర ఉంటాను, వాళ్ళని ఆశ్రయించి ఉంటాను, ఎవరు చిరిగిన బట్టలు మురికి బట్టలు వేసుకుంటారో వాళ్ళ దగ్గర ఉంటాను, ఎవరు నిద్రపోతూ ఉంటారో పొద్దెక్కే వరకు వారి ఇంట్లో ఉంటాను, ఏ ఇంట్లో దంపతులు దెబ్బలాడుతూ ఉంటారో కొట్లాడుకుంటూ ఉంటారో నేను అక్కడ ఉంటాను, ఎక్కడ హింస జరుగుతుందో నేను అక్కడ ఉంటాను. దరిద్రం తాండవిస్తూ ఉంటుంది అక్కడ. అందుకని ఇలాంటి పరిసరాల్లో పరిశుభ్రంగా ఉన్న చోట నిత్యాగ్నిహోత్రులు ఉన్న దగ్గర నేను నిలవలేకపోతున్నాను అని ఏడుస్తుందిట. ఆవిడ రోదన భర్త అయినటువంటి ఉద్దాలకుడు భరించలేకపోయాట. ఆవిడ అంతర్గతాన్ని గమనించాడు. విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం వివాహం అయితే చేసుకున్నాడు, కానీ ఆవిడ ఉండనంటోంది. అందుకని దివ్య దృష్టి కలిగినటువంటి మహర్షి కాబట్టి ఆయన, రా నీకు సరి అయినటువంటి స్థలాన్ని చూపిస్తానని చెప్పేసి ఒక రావి చెట్టు దగ్గర దీని మూలంలో నువ్వు కూర్చో, నీకు సరి అయినటువంటి ప్రదేశాన్ని నేను వెతికి వస్తానని ఆవిడ అక్కడ కూర్చోపెట్టి వెళ్ళిపోయాట. అతను తిరిగి రాలేదు, ఆవిడ అక్కడి నుంచి కదలలేదు. కాకపోతే ఎక్కడ దరిద్రము అంటే ఎక్కడ అపరిశుభ్రత ఉంటుందో, ఎక్కడ హింస ఉంటుందో, ఎక్కడ అసత్యం ఉంటుందో అక్కడ ఆవిడ ఉంటుంది. అందుకని రావి చెట్టును ఆశ్రయించి జ్యేష్ఠాదేవి ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా రోజు ఈ రావి చెట్టును తాకకూడదు అంటారు. అయితే శనివారం రోజు మాత్రం తాకవచ్చుట. ఎందుకు శనివారం రోజు తాకవచ్చు అంటే, ఒకప్పుడు శని అనేటువంటి శనిగ్రహం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆయన కూడా రావి చెట్టును ఆశ్రయించి అక్కడ ఉన్నట్ట. అందుకని ఎవరు శనివారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి శని దోషాలు పోతాయిట. ఆ రోజు మాత్రం రావి చెట్టును తాకితే దోషం లేదు అంటూ ఉంటారు. అందుకని రావి చెట్టును ఎవరు కూడా శనివారం తప్ప తాకకండి. ఎందుకంటే జ్యేష్ఠాదేవి అక్కడ కూర్చుని ఉంటుంది, జ్యేష్ఠాదేవిని ముట్టుకోకూడదు కదా. అందుకని ఎవరు కూడా శనివారం తప్ప రావి చెట్టును తాకకండి. దూరం నుంచి ప్రదక్షిణలు చేయాలన్నా, వ్రతం చెయ్యాలి అన్నా దూరం నుంచే నీళ్లు పోసి ప్రదక్షిణ చేయండి తప్ప రావి చెట్టును రోజు ఎవరు ముట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.